వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు లిటిల్ బకెట్ వ్లాగ్స్. ఈరోజైతే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసి ఒక 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోనే కరివేపాకు కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ అయితే మనము కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. మీరైతే మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి చికెన్ మొత్తం ఉడికిందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి మొత్తం ఇది ఆయిల్లోనే ఉడికిపోవాలన్నమాట. తర్వాత అయితే దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అయితే తగినంత కారం పొడి, నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలిపేసుకున్నాను. దీన్ని మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట. తర్వాత అయితే గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే చికెన్ మసాలాను కూడా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నాను. అది కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.